ఆయన మా తల్లి గారు చూస్తుంటారు. అట్లనే బయలుదేరమ్మా. వచ్చిందమ్మా మేము కదా అవునమ్మా మన ఆడపిల్ల లాస్ట్ పాటలు పాడుకొని కన్నా నా సంతకొచ్చిన కాళ్ళమేమి నేను కుమారా తల్లి గారు కుమారా అసలు లేదు ఆడికి బా ఏం తెలిపిన కుమారా తల్లి గారు నాయన కుమారా ఆయన విద్యుల యొక్క గురువులైన చక్కగా చూపు నాయన కుమారా అమ్మ మన కోటికి లేపిన రీతులు అవన్నీ చేటుకున్నా నాయన కుమారా తల్లి గారు నాయన కుమారా ఎదురు హాడికి చూడువా నేనే చెప్పినాను కుమారా ఒక సందు కొడుతూ వజగారు అమ్మ తల్లి గారు ఆయన కుమారా కోటకు లోపల లేచుకుంటూ కోటి విత్తలు అనుకుమారా కోటి విత్తలు నేర్చుకుని కోటలు వెళ్తున్నా అదేమిటి నాయన కోటి విత్తలు నేర్చుకొని మనం మరొకరు వెళ్తున్నా నాయన కుమారా అమ్మ తల్లి గారు నాకు విత్తలు నాయన కుమారా అమ్మా ఒక సంపు కడితే వజగారును ఒక సంపు కడితే పాలుగారును అవలే అలాంటి పసి వాళ్ళకి నీకు ఇద్దరు బుద్ధుల పైన అది ఏమి చెందగలుగున్నారు అమ్మ తల్లి గారు నాయన కుమారా మాటలు పంచున్నావమ్మా నాయన కుమారా చిన్నవాడు మన చింత చేయకు అవును నాయన బాధుడు మన భయపడగలడు అవును నాయన ఆయన ముందు కిలకు కొట్టి 3 కోట్ల సంపదలు అవును కుమారా 7 కిలకు కొట్టి 7 కోట్ల సంపదలు నాయన కుమారా అమ్మ కన్న తల్లి గారు 10 కిలకు కొట్టిన అవును కుమారా 10 కోట్ల సంపదలు అయినా బాధుడు భయపడగలడు అవును నాయన
నాకు విద్యలు నేర్పే గురువులైన మరి మరే చెప్తాను వినదాలకున్నావు కదా కుమారా ఎంత మాత్రం వినదాలకున్నావు కదా మా తల్లి గారు కుమారా అమ్మా అలాగనే చెప్తాను కుమారా మా కనపల్లి గారు వినరా వినరా వీర కుమారా కుమారా నీకు చక్కగా ఎవరందరూ కాదా బాలా కుమారా వీర కుమారా 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 ఆది మాటలు ఆలపించారా కొడుకా కుమారా కుమారా అట్లా పాలన